హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. మనందరికి తెలుసు జయలలిత గారు తమిళనాడు సీఎంగా తెలుగు చలనచిత్రాల్లో ఒక మంచి టాప్ హీరోయిన్ గా పాతకాలం తరాన్ని అంతటినీ ఉర్రూతో లెక్కించినటువంటి మంచి నటి. తను కాలక్రమేణా తమిళనాడు వెళ్ళి అక్కడ రాజకీయ నాయకుల్ని పెళ్లి చేసుకొని ఆ తర్వాత తను రాజకీయ నాయకురాలుగా ఎదిగి శాసనసభలో తన చీరను లాగిన బాధపడి ఆ పౌరుషంతో ముఖ్యమంత్రిగా గెలిచినటువంటి వీర మహిళ జయలలిత గారు. ఆ జయలలిత గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. తమిళనాడు పేద ప్రజలకు ఆవిడ అమ్మ. ఇక్కడున్న అన్నా క్యాంటీన్స్ ఉన్నాయి కదా, చంద్రబాబు నాయుడు గారు పెడతారు అన్నా క్యాంటీన్స్ అని. ఆ చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కాదు. బే అంత విజన్ అంత ఆలోచన మనకు ఉండదు. తమిళనాడులో జయలలిత గారు ఇంప్లిమెంట్ చేసినటువంటి అమ్మ క్యాంటీన్స్, పేదలకి పుష్టికరమైన ఆహారం 5 రూపాయలు 2 రూపాయలకి దొరకాలనేసి జయలలిత గారు స్టార్ట్ చేసినటువంటి అమ్మ క్యాంటీన్స్ నే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కాపీ కొడతాం ఏమన్నది. ఎప్పుడు కాపీ కొట్టి అన్నా క్యాంటీన్స్ అని పెట్టారు. ఓకే, పేద ప్రజలకి ఒక ముద్ద అన్నం పెడుతుందంటే హర్షించదగ్గ విషయమే. అయితే అటువంటి జయలలిత గారు మరణంలో చాలా కాన్స్పిరెన్సీ ఉంది. అది కోర్టుల్లో ఉంది. ఆ తర్వాత తన అనుచరురాల్ని అరెస్ట్ చేయటం, తర్వాత ఆవిడ బెయిల్ మీద రావడం, తను కూడా ఒక పార్టీ పెడతానంటూ ఏదేదో జరిగిపోయింది. అయితే ఇప్పుడు కోర్టులో జయలలిత గారికి సంబంధించిన ఆస్తులు ఎంత, ఆవిడ దగ్గర ఉన్న ఆస్తులు ఏమేమి ఉన్నాయనేది ఒక చిట్టా రిలీజ్ చేసి దాన్ని ఒక 10 నుంచి 15 ట్రంక్ పెట్టెల్లో మోసుకెళ్లి కోర్టులో జడ్జి గారి ముందు పెట్టి వాటి లెక్కలు చెప్పడం జరిగింది పోలీసు వారు. ఏమున్నాయి, ఎంతెంత ఉన్నాయి, ఎన్ని వేల కోట్లు ఆస్తి ఉంది అనేది ఇప్పుడు మీకు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటా. ఈ న్యూస్ ఎవరికన్నా అవసరం కాదా అని ఎవడైనా అడగొచ్చు. కానీ ఫర్ ఏ ఇన్ఫర్మేషన్ ఈ న్యూస్ ని మీకు అందిస్తున్నా అంతే. ఓకే, మాజీ సీఎం జయలలిత ఆస్తులు పత్రాలను తమిళనాడు ప్రభుత్వానికి బెంగళూరు కోర్టు అధికారికంగా అప్పగించారు. తమిళనాడు ప్రభుత్వానికి బెంగళూరు కోర్టు అధికారికంగా అప్పగించింది. అక్కడ ఉన్నవి ఓన్లీ బెంగళూరులో ఉన్నవి మాత్రమే. ఇందులో 27 కిలోల బంగారం, బాబు విన్నారా, 27 కిలోస్ ఆఫ్ గోల్డ్, 1116 కిలోల వెండి, 1116 కిలోస్ ఆఫ్ సిల్వర్, రత్నాలు వజ్రాలు అంట. అవి ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు. 10,000 చీరలు. ఈ విషయం మన ఇంట్లో ఆడవాళ్ళకి చెప్పకండి. జయలలిత గారికి 10,000 చీరలు ఉన్నాయి, నాకు కేవలం 300-400 ఉన్నాయి అని మన పైన దండయాత్ర చేసే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. 750 జతల చెప్పులు, అంటే 2 సంవత్సరాలు వేసిన చెప్పు వేయకుండా వేసుకోవచ్చు అనమాట. ఓ గ్రేట్. 1,672 ఎకరాల భూములు. సెంటు భూమి కొనడం కోసం పేదోడు నానా కష్టాలు పడతా ఉంటాడు. 1,672 ఎకరాల భూములు అంట, అర్థం చేసుకోండి. ఇళ్ల పత్రాలు, దస్తావేజులు, 8,376 పుస్తకాలు. ఓకే, బుక్స్, వెరీ గుడ్. వీటన్నిటిని 6 ట్రంకు పెట్టెల్లో పేర్చి అప్పగించారు. వీటి విలువ దగ్గర ఇప్పుడు 4,000 కోట్ల పైనే ఉంటుందంట. సో పాపం జయలలిత గారు ఎంతో ఆశగా, ఎంతో ప్రేమగా అంత గోల్డ్ని, అంత సిల్వర్ని, అన్ని బంగారు వజ్రాలని, అన్ని వైడూర్యాల్ని, అంత స్థలాన్ని కొన్నారు. కానీ పాపం ఏమి తీసుకుని వెళ్ళలేకపోయారు. ఇది చాలా బాధాకరమైన విషయం. పాపం అవి కూడా తీసుకెళ్ళగలిగితే బాగుండేది జయలలిత గారి పైకి. చాలా బాధగా ఉంది ఈ విషయం తలుచుకుంటే. కష్టపడి సంపాదించింది కదా, మరి వదిలేసి వెళ్తే ఎలా? అదే జీవితం బాస్. నువ్వు ఎంత కష్టపడైనా సంపాదించు, ఎంతమంది మోసం చేసైనా సంపాదించు, ఎంతమందిని తొక్కి చంపైనా సంపాదించు, చివరికి నాకున్నది 1,00,000 కోట్ల ఆస్తి అని ప్రకటించు. నా ఆస్తి ఒక్క షేర్ అమ్మితే ఇంత వస్తుందని చెప్పు. చివరికి చచ్చిన తర్వాత మహా అయితే గంధపు చెక్కల్లో కాల్చటం తప్పించి ఏమి చేయరు బాస్. అర్థమైందా? నీ ఆస్తి అన్యుల పాలు, నీ పరువు ప్రతిష్టలు గంగ పాలు, నీ పేరు ప్రతిష్టలు
మంచి చేస్తే మంచిగా, చెడు చేస్తే చెడుగా ఒక 5-10 సంవత్సరాలు గుర్తుంటాయి అంతే. తర్వాత నువ్వు ఎవడవో ఎవడికి తెలియదు. నువ్వు ఏం పీకావన్నది ఎవడికి అవసరం లేదు. నీ లెగసీని నీ కొడుకులు, నీ మనవళ్ళు కంటిన్యూ చేస్తారనే నమ్మకం లేదు. ఎందుకంటే నువ్వు చచ్చిన తర్వాత ఎవరిని చూడలేవు కాబట్టి. ఇది ఒకరిని ఉద్దేశించి నేను చెప్పట్లేదు. ప్రతి ఒక్కరిని ఉద్దేశించి చెప్తున్నాను. కొన్ని వేల కోట్ల ఆస్తులను వదిలేసి వెళ్ళిన జయలలిత గారి పైన నాకు చాలా జాలేస్తుంది. పాపం ఆవిడ తీసుకెళ్తే బాగుండేది ఇంత సంపాదించిన ఆస్తినని బాధ కూడా ఇస్తుంది. ఏం చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.